మరొకసారి మాతో మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. ఉపవాస ప్రార్థనలో ప్రభా శక్తిని, బలాన్ని అనుగ్రహించండి ప్రభా. నడుచుటకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కిస్తానంటున్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, చుట్టూ ఉంటున్న కొండలు బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చిన బలికి అందరికీ నేను పరిశుద్ధ ఆత్మ ఆదరించువాడా, ప్రేమించువాడా, సహాయం చేయవాడా నోటిని బురగా వాడుకోమని తండ్రి. ప్రతి సమయంలో నా తండ్రి, ప్రతి క్షణం నా ప్రభా మీరు మాతో ఉంటున్నారా తండ్రి. నీ వాక్యం మీరై ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి, మీరు మా యొద్దకు వస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మమ్మల్ని చుట్టూ తండ్రి కంచి వేసి కాపుదల ఉంచి కప్పిన తండ్రి, ఎంతగానో ప్రేమించిన తండ్రి. మీ విలువైన శ్రేష్టమైన మాటలు ప్రభా తండ్రి వినిపించుటకున్న తండ్రి, అమ్మగారిని వాడుకుంటున్న తండ్రి, తండ్రి ఈ కొండలను ప్రభా ఎక్కించిన తండ్రి. అయ్యా ఎంతగానో కృప చూపించిన దేవా మీకు స్తోత్రమయ్యా. అయ్యా ఈ దినంలో తండ్రి, ఈ సమయంలో నా ప్రభా మరొకసారి ప్రభా తండ్రి చెంత మేము వచ్చి ఉంటుండగా తండ్రి, అయ్యా మీరు మా ఎద్దుకు వచ్చి ఉంటుండగా తండ్రి, అయ్యా మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారో ప్రభా, మీరు ఏదైతే తండ్రి ఏ క్రియ అయితే చేయాలని అనుకుంటున్నారో ప్రభా తండ్రి, అవి మాకు తండ్రి బయలుపరచమని ప్రభా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడమని ప్రభా, మగాన్ని అభిషేకించిన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీరు తండ్రి కదిలించమని కృప చూపించమని ప్రభా. అయ్యా మంచి తండ్రి వాతావరణం ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రములు ప్రభా. అదేవిధంగా తండ్రి నెట్టు వచ్చిన తండ్రి, అయ్యా ప్రతిదీ తండ్రి లైవ్లో ప్రతి ఒక్క బిడ్డ చూసేందుకు కృప చూపించమని ప్రభా. నీతో సహవాసమైనా ఎంతో ఆనందం ప్రభా, ఎంతో సంతోషమైనా, ఎంత వేదనైనా, ఎంత కన్నీరైనా, ఎంత దుఃఖమైన ప్రభా తండ్రి నీతో ఉన్నప్పుడైనా ఇవన్నీ విన తండ్రి, ఎక్కడ ఉన్నవి కూడా తండ్రి మాకు అనిపించవు ప్రభా. అయితే అటువంటి కృపా కనికరము, అటువంటి ధన్యతను మాకు ఇచ్చి ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి వాక్యం చెప్తూ ఉండగా మనటిని బురగా వాడుకోమని, ఉపవాస దినంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని తండ్రి, మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనాకారుడు 59వ అధ్యాయము 1వ వచనం. దావీదును చంపుటకును సౌలు పంపిన వారి ఇంటి వద్ద నుంచి పొంచినప్పుడు అతడు రచించిన గీతము కీర్తనలు 59వ అధ్యాయం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. ఈరోజు నా మీద పడు వారికి చిక్కకోకుండా నన్ను ఉద్ధరించుము. ఈరోజు కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీ అందరూ శత్రువులు ఎంతమంది అయితే దాడి చేయాలనుకుంటున్నారో, ఎంతమంది సేవకురాల్ని విమర్శించాలనుకుంటున్నారో, బాధ పెట్టాలనుకుంటున్నారో, అలాగే కొన్ని కుటుంబాలలో మనం ఎంత మేలు చేసినా కూడా కీడే చేస్తూ ఉంటారు, శత్రువులుగా తయారవుతూ ఉంటారు. అది భార్య కానీ, అది భర్త కానీ, అది తల్లి కానీ, అది కొడుకు కానీ, అది అల్లుడు కానీ, ఎవరైనా సరే. ఎందుకు అంటే ఇంకా ఏమి పెట్టలేదు, చేయలేదని మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఈరోజు అలాంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు, విడిపించేవాడుగా ఉన్నాడు. ఈ మధ్య మనం యూట్యూబ్ కానీ ఫేస్బుక్ చూసినామంటే అనేక మంది కుటుంబ సభ్యులే అన్న చెల్లెల్ని చంపడము, భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము, లేకుంటే సరిపోకుండా ఉంటున్న వాళ్ళను, చిన్న పిల్లల్ని కూడా చంపివేయడము, చేయడము, ఎన్నో కారణాలు చూస్తూ ఉంటాం. ఏది అంటే వాళ్ళ హృదయంలో ఉంటున్న శత్రుత్వాన్ని బట్టి. ఏదంట? వాళ్ళ హృదయంలో ఉంటున్న శత్రుత్వాన్ని బట్టి ఈరోజు చంపేంత క్రూరమైన స్థితికి వస్తూ ఉన్నారు. దేనికి చంపుతున్నారు అంటే మంచి చేసినా ఓర్చుకోలేకున్నారు, చెడు చేసినా కూడా ఓర్చుకోలేకున్నారు. ఈరోజు మంచి చెడులు మనము ఎక్కడ నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలోనే. చాలామంది ఇది భూత పుస్తకం అంటారు, చెడ్డ పుస్తకము అంటారు, మతం మార్చే పుస్తకము అంటారు, ఇంకా అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేనైతే నమ్ముతున్నాను, ఇది అనేక మంది శత్రువులను మార్చేది, అనేక మంది దేవునికి విరోధంగా మాట్లాడేవారిని, అనేక మంది పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించేది. నాకైతే మొదటిగా శత్రువు ఎవరంటే యేసుక్రీస్తుని. ఒకప్పుడు ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తా అంటే అనేక మంది శత్రువులు తయారవుతున్నారు. ఎవరిని వెంబడిస్తూ ఉంటే, ఒకప్పుడు పాపాన్ని వెంబడిస్తూ ఉంటే శత్రువులు ఎవ్వరు లేరు, అందరూ ప్రేమించేవాళ్ళు, అందరూ నవ్వుతో మాట్లాడేవారు, అందరూ సహకరించేవాళ్ళు, దేనికి? పాపం చేసేదానికి. అయితే ఈరోజు అన్నీ విడిచిపెట్టి, వద్దు నా దేవుడు గొప్పవాడు, నన్ను విడిపించినాడు. ఒకప్పుడు నేను ఆయనను కోపపడినా, ఆయనను తిట్టినా, ఆయనను దూషించినా, ఆయనను విమర్శించినా కూడా ఆయన నన్ను ప్రేమించి ఉన్నాడు, ఆయన మాకు సహాయం చేసి ఉన్నాడు,
అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. సౌలు దావీదు దగ్గర నుంచి దావీదును చంపాలని ఏం చేస్తూ ఉన్నాడంట? సౌలు చేస్తూ ఉన్నాడంట. సౌలు పంపిన వారి ఇంటి దావీదును చంపుటకు సౌలును పంపిన వారు డైరెక్ట్ వచ్చి సౌలు అటాక్ చేయలేదు. సౌలు చేశాడు 2-3 సార్లు. అయితే అనేక మంది మనుషులను పంపించాడు చంపడానికి, చేసేదానికి, చెందేదానికి. అయితే అనేక మార్లు దేవుడు దావీదును బ్రతికిస్తానే ఉన్నాడు. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి ఈరోజు యేసుక్రీస్తు రావడం జరిగింది. ఈరోజు ప్రతిదీ కూడా అందుకే నా మీద పడు వారికి చిక్కుకోకుండా నన్ను ఉద్ధరించుము. అలాగే 55వ అధ్యాయము, అదే కీర్తనలు 55వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నన్ను దూషించువాడు నా శత్రువు కాదు, శత్రువైన ఎడల దాన్ని నేను సహించవచ్చును. శత్రువు కాదంట, మందిరానికి వచ్చే వాళ్ళే. శత్రువు అయితే సహించవచ్చు, సరిపోనాడైతే సహించవచ్చు, సరిపోయిన వాళ్ళైతే సహించవచ్చు. కానీ మందిరానికి వస్తున్నారు, అన్ని మేలులు చూస్తున్నారు, అన్ని అద్భుతాలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యకరములు పొందుకుంటున్నారు, సూచనక్రియలు పొందుకుంటున్నారు. కానీ ఎలా కనపడుతున్నాము అంటే ఈమె నాశనం అయిపోవాలి, ఈమెను నాశనం చేయాలి, ఈమెను పడగొట్టాలి, ఈమె 10 మందిలో అల్లరి పుట్టించాలి, ఈమెను 10 మందిని హేళనగా చూసేవారుగా తయారు చేయాలి. ఎలా ఉంటున్నారు అంటే అది దైవ సేవకులతో సహా. ఏదైనా కూడా మనము చూడాలి, నిదానించి మాట్లాడాలి, కనిపెట్టాలి. వ్యర్థమైన మాటలు కాదు, వ్యర్థమైన సవాసం కాదు. దేవునితో గెలవాలంటే ఆషామాషి కాదు. ఈరోజు అనేక గ్రామాలను గెలుచుకుంటూ, అనేక గ్రామాలలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ, అనేక మంది పాపపు జీవితం నుంచి, తాగుడనే జీవితం నుంచి, రోగమనే జీవితం నుంచి, ఆర్థిక ఇబ్బందులనే జీవితం నుంచి, గర్భఫలాలు లేని జీవితం నుంచి ఈరోజు అనేక మంది బాగుపడుతూ ఉంటే, ఈరోజు మేలులు పొందుకున్న వారే శత్రువుగా తయారవుతున్నారు, శత్రువుగా మాట్లాడుతున్నారు. వాడు శత్రువు అనుకోవద్దు. మళ్ళీ మనతో పాటే తిరుగుతుంటారు, మనతో పాటే మాట్లాడుతుంటారు, మనతో పాటే కలిసి భోజనం చేస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నా వాక్యం అంటే దావీదు అంటున్నాడేమో ఈ మాట, ఏమని? నా శత్రువు అయితే అది వేరు, కానీ నా మామని నన్ను చంపాలనుకుంటున్నాడు. ఎవరు? నా మామని. నన్ను దూషించేవాడు నా శత్రువు కాదు. నన్ను దూషించేవాళ్ళు నేను ఎప్పుడు శత్రువుగా అనుకోను. ఎంతైతే దూషిస్తూ ఉంటారో అన్ని దీవెనలు నాకు వస్తాయి, ఎంతైతే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారో అన్ని ఆశీర్వాదాలు నాకు వస్తాయి. అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉన్నారు. శత్రువైన ఎడల నేను దానిని సహించవను. 18వ వచనంలో అంటాడు, నా శత్రువులు అనేకులై ఉన్నారంట. నా ముందర ఒక మాట, సంఘం ముందర ఒక మాట. ఈ సంఘంలోకి వచ్చినాక నేను బాగుపడ్డాను, ఈ సంఘంలోకి వచ్చిన మేలులు పొందుకున్నాను, ఈ సంఘంలోకి వచ్చినాక నేను అనేక బంధకాల నుంచి విడిపించబడ్డాను, అనేక రోగాల నుంచి విడిపించబడ్డాను, స్వస్థపరచబడ్డాను. కానీ ఒక మాట అంటే శత్రువు అయిపోతున్నారు. ఏదది? చెడ్డ మాట చేయదు కాదు, మంచి మాట, మంచి నడివడిక. మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము, యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం మారగలుగుతున్నాము. యేసుక్రీస్తు స్వరూపం నుంచి మనం విడిపించబడాలి, చెయ్యాలి, చెందాలనే మాటలు కూడా తప్పైపోతున్నాయి. ఏమంట? నా శత్రువులు అనేకులై ఉన్నారు. ఎవరికి నేను జవాబు చెప్పాలి? అయితే ఆయన అంటున్నాడు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. వాళ్ళు శత్రువైనా సరే నేను మాట్లాడగలుగుతాను, ప్రేమించగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు శత్రువు కాదు, ఒక విశ్వాసి, ఒక మనిషి. దేవుడే క్షమించినప్పుడు మనము క్షమించాలి. ఈరోజు ప్రతిదీ కూడా మనము చాలా జాగ్రత్తగా మాట్లాడేవారిగా ఉండాలి, చేసేవారిగా ఉండాలి, చెందేవారిగా ఉండాలి. అందుకే దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. ఈరోజు చాలామంది అలాంటి స్థితిలో లేకోకుండా శత్రువు అయ్యేవాడు వేరే వాడైతే అది విడిపించవచ్చు, కానీ ఈరోజు మనతో పాటు తిరుగుతూ మనతో పాటు ఉంటూ. అందుకే 59వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, సాయంకాలంలో మరలా వారు వచ్చెదరు, కుక్కల వలె మురుగుచు
అదే 6వ వచనంలో కూడా ఉంటుంది. సాయంకాలం మరలా వచ్చెదరు, కుక్కల వలె మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుచు, వినువారెవరును లేరనుకొని వారు తమ నోటు నుండి మాటలు వెళ్ళగక్కుదురు, వారి పెదవులలో కత్తులున్న వెంట. ఎవ్వరు వినరు, ఎవ్వరు చెప్పరు అనుకోవచ్చు. అందరూ తెలియజెప్తారు. 100 మంది చెప్పారు, 100 మందిలో ఒకరన్నా నిజం చెప్పరా? అందరు అబద్ధాలే చెప్తారా ఈరోజు? కానీ వారి పెదాలలో ఏముండాయంట? కత్తులు పెట్టుకొని మాట్లాడాలంత శత్రుత్వం ఏముంది? నీ ఆస్తి తీసుకున్నామా, నీ అంతస్తు తీసుకున్నామా, నీ డబ్బులు తీసుకున్నామా, నీ మానం తీసుకున్నామా, లేకపోతే ఇంకా అనేక విధాలుగా. అది కాదు కదా. ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తున్న నీవు నేను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి? కుక్కల వలె తిరుగుచు మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుతూ, నిజంగా తాళమోపుర గ్రామంలో నన్ను చెడ్డ చేసేదానికి, నన్ను బాధ పెట్టేదానికి, నేను కన్నీరు కార్చేదానికి, నేను ఆర్థిక ఇబ్బందులలో పడిపోవాలని నన్ను సమస్యలలోకి నెట్టివేసే శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నేను క్షమించినప్పుడు కూడా. అందుకే 60వ అధ్యాయం 11వ వచనము, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఏంటంట? నేనైతే మనిషిని ఆనుకోను. మా లక్ష్మి ఏమన్నా ఒక 10 లక్షలు ఇస్తుందా? లేదంటే మా గణేష్ ఏమన్నా 10 లక్షలు ఇచ్చాడా? సంఘం కడతామా? సంఘానికి స్థలానికి లేదు. లేకుంటే మా భవిత వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా? ఇది కాదు నేను ఆనుకొని ఉండేది. నేను మనుషులను ఎవరిని కూడా, నేను మొదటి నుంచి ఇదే చెప్తాను వీళ్ళందరికీ కూడా. ఏం చెప్తాను? మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ మనుషులను ఆశ్రయించకూడదు. మనుషుల సహాయము వ్యర్థం. శత్రువులను జయించుటకు మనకి ఏం కావాలంటే ప్రార్థన కావాలి. శత్రువులను జయించుటకు ఏం కావాలంటే వాక్యం కావాలి. శత్రువులను జయించుటకి ఉపవాసం ఉండాలి. శత్రువులను జయించుటకి అందుకే ఈడ దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడవు ఆయనే. హల్లెలూయా. కళ్ళులారా చూస్తూ ఉంటాం, చెవులారా వింటూ ఉంటాం. ఈరోజు ఎంత ఏదో ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుందంట, ఏదో అంటారు. అది అణిగి మణిగి ఉంటారు, ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడతారు అనేసి. ఈరోజు ఎగిరెగిరి పడడం కాదు, ఎందుకు మౌనంగా ఉన్నాము అంటే వాళ్ళు ఎవరు కాదంట, నన్ను దూషించేవాడు శత్రువు కాదు. వాళ్ళలో ఉండే అపవాది, వాళ్ళలో ఉండే క్రియలు, వాళ్ళలో ఉండే బుద్ధిహీనత, వాళ్ళలో ఉండే బలహీనత, వాళ్ళలో ఉండేది ప్రతిదీ కూడా. హల్లెలూయా. అయితే ఈరోజు ఈ మాటను బట్టి దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఇప్పుడు వైష్ణవి హత్య విషయంలో బయట వాళ్ళైతే అది వేరుగా ఉండేది. వాళ్ళమ్మ మాట్లాడిన మాట ఏది అంటే, సొంత అన్నలు బట్టలు ఇప్పదీసి చంపుతారా? అలాగే ఇంకొక మాట, హైదరాబాద్లో ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారో, ఈరోజు నా కుమార్తెను పాడు చేసిన వాళ్ళను, చేసిన అన్నని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. ఈరోజు ఆ పాప అనుకోవచ్చు, నా అన్నలే కదా, శత్రువులు కాదు కదా. తప్పు చేస్తారు. 14 ఏళ్ళ నుంచి 18, 19 ఏళ్ళ వరకు కొన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల చెందడం వల్ల కొన్ని ఆశలు, అదిగాక తల్లిదండ్రుల ప్రేమ కోల్పోతే బయట ప్రేమను వెతుక్కుంటారు. అలాంటి ప్రేమను మనము చాలామంది వెతుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు. అయితే దేవుడు మహాకృపను బట్టి, ధన్యతను బట్టి, ప్రేమను బట్టి ఈరోజు ఏమంటున్నాడు, దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. కింద ఒక మాట అంటాడు 61వ వచనంలో, 61వ అధ్యాయము 3వ వచనము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటిని. ఈరోజు నన్ను కదిలించబడాలి అంటే యోబు లాగా నా చుట్టూ బలమైన కోట ఉంది. ఎవరు? యేసయ్య. మనుషులు కాదు, సుమన్ బాబు కాదు, సురేష్ కాదు, ప్రసన్న కాదు, శ్రీరామ్ కాదు, ఇంకా యవనస్తులు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ప్రసన్న కాదు. నన్ను కాపాడేది. నిజంగా 3 నెలల నుంచి నా మీద దాడి చెయ్యాలని, నన్ను చంపాలని, నిజంగా అసలు ఏం చేస్తున్నామని ఇలా చేస్తున్నారు, నాకు అర్థం కాని పరిస్థితి. అయితే
ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవునికి మహిమ కలుగును. ఈరోజు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఆ రోజు దావీదు మహారాజుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు మాకు కూడా దేవుడు అంత తోడుగా ఉన్నందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే శత్రువులు ఉంటున్నారో ఆ శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపాటు చేసి దేవుడు మహిమగల సంఘముగా దేవుడు సహాయము చెయ్యును గాక. దేవుడు సంఘం కట్టబడులాగున సంఘానికి స్థలానికి డబ్బులు అనుగ్రహించులాగున అయ్యా ఇదిగో తండ్రి షాబారి అందరికి నేను గొప్ప కార్యము జరిగించును గాక. ఈరోజు చాలా మంది సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నారేమో, బాధపడుతున్నారు అనుకుంటున్నారేమో, ఈరోజు విరోధులుగా ఉంటున్నారు అనుకుంటున్నారేమో. 69వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, 17వ వచనం నుంచి, నీ సేవకునికి విముఖుడికై ఉండకుము, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము, నా యొద్దకు సమీపించి నన్ను విమోచించుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానం నాకు కలగనని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నాకు విరోధముగా, సంఘానికి విరోధముగా, నా పిల్లలకు విరోధముగా, నా సంఘంలో ఉంటున్న వారికి విరోధముగా, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏదైనా సరే వాళ్ళ నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. నిందయు సిగ్గును అవమానం నాకు కలిగిందని నేను బాధపడడం లేదు, కానీ దేవుని నిమిత్తం ఎంత దూరమైనా వెళ్ళేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే పైన 20వ వచనంలో అంటాడు, నిందకు నా హృదయం బద్దలయ్యను, నేను బహుగా కృషించి ఉన్నాను. నిజంగా చెయ్యని తప్పుకు మనము ఒక మాట అంటే పడతామా? కానీ ఒకరు బట్టి, నలుగురు బట్టి, 10 మంది బట్టి, 20 మంది బట్టి ఎంత భయంకరంగా మాట్లాడేవారు ఉంటున్నారు, ఎంత భయంకరంగా విమర్శించే, ఏం తెలుసు అసలు మా గురించి? ఒక పూట అన్నం పెట్టారా మాట్లాడేవాళ్ళు, ఒక జత బట్టలు ఇచ్చారా, లేదంటే 10,000 20,000 డబ్బులు ఇచ్చారా? నన్ను విమర్శించేవాళ్ళు కానీ, సంఘాన్ని విమర్శించేవాళ్ళు కానీ, తప్పు పట్టేవాళ్ళు కానీ, నిందలు వేసేవాళ్ళు కానీ, ఈరోజు నిజంగా నా హృదయము ఒక విషయంలో చాలా బద్దలైపోయింది. సొంత కుమారుడు తమ్ముడితో సమానంతో ఉంటున్న ఒక అబ్బాయితో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది, చాలా కన్నీరు అనిపించింది ఈరోజు. అందుకే నిజంగా ఈ సేవ వద్దు, ఏమొద్దు. నిన్ననే మొన్న అనుకున్నాను భవితతో కూడా, నేను వివాహం చేసుకోవాలంటే వీళ్ళందరూ అడ్డం వస్తారా? సేవకులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, నా కుమారులు కానీ అది తుచ్చాగా ఎంచుకున్నాను. నాకు అవసరం లేదు. నా జతి, నాకు పిల్లలు 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఉన్నాయి. శరీరాశల కోరికల అంటే నేను నా భర్తకి కానీ తాగేదానికి డబ్బులు ఇస్తేనే ప్రేమగా చూసుకునేవాళ్ళు, తాగేదానికి వ్యభిచారానికి డబ్బులు ఇవ్వకోకుండా అంటే నన్ను లేనిపోని మాటలు మాట్లాడారు. అది బయటోళ్ళకు తెలియదు చాలా మటుకి. అయితే ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, ధైర్యంగా ముందుకు చెప్పగలుగుతున్నానంటే అనుభవించినది నేను, బాధపడింది నేను, కన్నీరు కార్చింది నేను. అలాంటి మగవాళ్ళను నేను అంటాను తుచ్చాగా. నేనైతే మగవాళ్ళను చాలా మటుకు నేను వాల్యూలు పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళ అవసరానికి మాత్రమే స్త్రీని వాడుకుంటారు. అది శరీరము కానీ, అది డబ్బు కానీ, అది పని కానీ. 4 రోజులు స్త్రీ ఇంట్లో లేకోకుండా అంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? చాలామంది అంటారు భార్య చనిపోతే భర్త 3 నెలలకు తిరగందలికే నెలకు లోపే పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు. అదే భర్త చనిపోయి పిల్లలు ఉన్నారంటే, పిల్లలు లేకోకుండా కూడా ఆ పిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్ని ఆలోచనలు చేస్తారు. అందుకే ఈరోజు చాలామంది విధవరాళ్ళు కానీ ఎవరైనా సరే ఒంటరిగా ఉంటే ఈ నిందలు అవమానాలు తట్టుకోలేకనే వాళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారు. చేస్తే ఏం చేసుకుంటారు? హల్లెలూయా. ఈరోజు ప్రతిదీ కూడా మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఈరోజు నింద వచ్చిందని, సిగ్గు వచ్చిందని, అవమానం వచ్చిందని మేము బాధపడేది లేదు. ఎందుకంటే నా దేవునికి అన్నీ తెలుసు, నా తండ్రికి అన్నీ తెలుసు. 11వ వచనంలో అంటాడు, 68 11వ వచనం, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. గొప్ప సైన్యముగా, కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీ అనేక మంది స్త్రీలు పురుషులు గొప్ప సైన్యముగా నిలబడును గాక. అనేక మంది శత్రువులు ఎదుట దేవుడు మాకు భోజనం సిద్ధపాటు చేయును గాక. నన్ను దూషించేవాడు శత్రువు కాదు, అది సహోదరుడు, సహోదరుమని. అనేక మందిని ప్రేమించేదానికి. అయితే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని కొందరు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారంట. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులంట.
ఎట్లా? పుట్టినా నుంచి డబ్బులు సంపాదించాలంటారు. పుట్టినా నుంచి డబ్బుల కోసమే పుట్టిన వాళ్ళు ఉంటారు, మనుషుల కోసం కాదు, ప్రేమ కోసం కాదు. ఈరోజు అది కాదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. రెండో మాట, నా శత్రువు నన్ను దూషించేవాడు నా శత్రువు కాదు. శత్రువుల ఎడల నేను సహింపవచ్చును, వాడు మిత్రుడే. కానీ ఈరోజు నన్ను అపార్థం చేసుకుంటూ ఉండేవారు ఎంతమంది ఉన్నారు, ఈరోజు నన్ను తప్పు పట్టేవారు ఎంతమంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకే ఈరోజు నా భారమంతా ఆయన మీద మోపుతా ఉన్నాము. ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఆయన నీతిమంతులు ఆయన ఎన్నడూ కూడా కదలనీడంట. నిజంగా ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అప్పులు, ఇన్ని వేదనలు ఇన్ని ఉన్నా కూడా నేను నిలబడగలుగుతున్నాను అంటే కేవలము ఆయన కృప మాత్రమే. చాలామంది 53వ వచనము 1వ వచనంలో అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరంట. వారు ఎవరంట? చెడిపోయిన వారంట, అసహ్యకార్యములు చేసేవారంట, మేలు చేసేవాడు కాదంట. 20వ వచనంలో అంటాడు, 20వ వచనంలో, నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావు. మా లక్ష్మక్క ఇందాక నా గణేష్ మీద కొండెములు చెప్తుంది. ఎవరి మీద? తన తమ్ముని మీదనే, తన రక్త సంబంధాల మీదనే. నేను మాట్లాడడం లేదు, వాక్యం చదవాల. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఏం చేస్తానంట? నీ తల్లి కుమారుని మీద నువ్వు అపనిందలు మోయచ్చు. నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు విమర్శించద్దు, నువ్వు తప్పు పట్టకూడదు. ఎవరంట మీరిద్దరు? ఒక తల్లి రక్త సంబంధులు. ఏం చేస్తున్నారు? ఈడ అక్క గురించి లేదు, తమ్ముని గురించే ఉంది. సహోదరుడు అంటే ఏమంటున్నాడు ఈడ? నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావా? కొండలు మానుకో, దేవుడు ఇద్దరు గర్భఫలాలు తెరుచునుగాక. ఈరోజు శత్రువు ఎక్కడో లేరు, పక్కనే ఉన్నారు. ఇద్దరు పక్కనే కూర్చున్నారా లేదా? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటా, ఒకరిని విమర్శించుకుంటా. నిజంగా చిన్నటే మనము వదిలేసుకున్నామంటే దేవుడు మనకి గొప్ప కార్యం చేసేవాడుగా ఉన్నాడు. చిన్నటే మనము తప్పించుకున్నామంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే శత్రువు అనుకోకూడదు, మన మిత్రుడు అనుకోవాలి. మనల్ని బాధ పెట్టేవారుగా అనుకోకూడదు. అందుకే నా శత్రువులు అనేకులు, నేను మేలు చేస్తాను కాబట్టి నాకు అనేక మంది శత్రువులు ఉన్నారు. ఏం మేలు చేస్తున్నాను? రక్షణలోకి నడిపిస్తున్నాను, పాపా నుంచి విడిపిస్తున్నాను, సహోదరులను కలుపుతూ ఉన్నాము, సహోదరులు ఇలా ఉండాలని బోధిస్తూ ఉన్నాము, అనేక మందికి ప్రేమ చూపిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు చాలామంది తెలియక ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు నా పచ్చాన ఉన్నాడని వాళ్ళకు తెలియట్లేదు. దేవుడు మన పచ్చాన ఉన్నాడని వాళ్ళకి తెలియట్లేదు. ఆ రోజు దావీదుకు సౌలు ఎవరైతే ఎలాగైతే ఉంటున్నారో, ఎంతమంది కుక్కలాగా తిరగని, ఊరు చుట్టూ తిరగని, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు. కాబట్టి కృపా ఆగ్నేష్ షారోన్ మినిస్ట్రీకి అందుకే 64వ వచనంలో ఏమంటున్నాడు? దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడము. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము. అల్లరి చేసేవాళ్ళు, యవనస్తురాలని అల్లరి చెయ్యాలని ఇబ్బంది కలగజేసే వాళ్ళు ఉంటారు. మన యూత్ను అల్లరి లేపాలా, మన యూత్ను అల్లరి పట్టించాలి, మా యూత్ టీంను చెల్లా చెదురుగా చెందాలి అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏది అంటే, ఈరోజు కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి మనల్ని దాచిపెడతాడంట. వాళ్ళని మనకి ఆటోమేటిక్గా దూరం చేసేవాడుగా ఉన్నాడని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుడు మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి అందుకే మనము దేవుని శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆయన కృప చేత మాత్రమే. మనుష్యులు కాదు, కానీ దేవుడు ఆయన కృప చేత మాత్రమే మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారు, ఎంతమంది నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, ఎంతమంది నిన్ను విమర్శిస్తూ ఉన్నారు, ఎంతమంది నిన్ను ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏది అంటే, ఆ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపడ, ఆయన బలమైన కోటగా ఉంటానంటున్నాడు. ఆయన బలమైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చెరలో నుండి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు.
ఉన్నాడు. ఆయన పాపం నుంచి మనం విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన శత్రువుల చేతిలో నుండి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందుకే 80వ అధ్యాయము 6వ వచనంలో, మా పొరుగు వారికి మమ్మల్ని కలహకారంగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువు మమ్మల్ని అపహాస్యం చేయుచున్నారంట. మనల్ని నిన్న చెప్పావు కదా ఒక మాట, నేనేమనుకోకుండా నన్ను అపహాస్యం చేయాలా, ఎగతాళి చేయాలా అని అనుకుంటున్నారు, చేస్తున్నారు అనేసి. ఇష్టం వచ్చినట్లు, వాళ్ళు ఎంత ఇష్టం వచ్చినట్లు చేసినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు మహాలక్ష్మి వాళ్ళ కుటుంబానికి ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో, ఎంతమంది అయితే శత్రువుగా మాట్లాడుతున్నారో, ఎంతమంది శత్రువుగా వాళ్ళ మీద చేస్తున్నారో, వాళ్ళ కుటుంబాలను దేవుడు విడిపించునుగాక, స్వస్థపరచునుగాక, బాగు చేయునుగాక, విడిపించునుగాక. అగ్ని షారోన్ మినిస్ట్రీలో ఈరోజు ఎంతమంది శత్రువులుగా మాట్లాడుతున్నారో, శత్రువులుగా ఉంటున్నారో, వాళ్ళు శత్రువు అయినా సరే వారిని క్షమించే వారిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు శత్రువు కాదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అన్నీ వాళ్ళకు తెలిసి కూడా మాట్లాడేవారు ఈరోజు నిజంగా నిందయు అవమానముయు సిగ్గుయు మనకి ఏమైపోయిందంట. అందుకే 86:16 వచనంలో, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము ప్రభువా, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి చిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుముగాక. హల్లెలూయా. మనల్ని ఎంతమంది అయితే విమర్శిస్తున్నారో, బాధ పెడుతున్నారో, తప్పు పడతా ఉన్నారో, ఏంది అందరికీ స్థలాలు దొరుకుతున్నాయి, చర్చికి మాత్రమే ఎందుకు స్థలం దొరకడం లేదు, చేయలేదని మాట్లాడుతున్న వాళ్ళ నోళ్ళకి దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు కలగజేయునుగాక. దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు ఇచ్చునుగాక, మేలులతో తృప్తిపరచబడునుగాక. ఏ శత్రువులు అయితే మనల్ని మాట్లాడి ఉన్నారో ఆ శత్రువుల ఎదుట దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. 92:9 వచనంలో, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ కూడా చెదిరిపోదురుగాక. ఈరోజు ఎవరైతే కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీలో చెడు పనులు చేసేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా చెదిరిపోదురుగాక. నీ శత్రువులు, ఎవరు శత్రువులు అంటే ఆయన మాకు కాదు శత్రువులు, దేవునికే శత్రువులుగా చేస్తున్నారు, దేవునులుగా శత్రువుగా మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ